రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక భద్రతా పెన్షన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టి అనర్హులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేశారు. అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చెందిన అధికారులను నియమించనున్నారు. ఒక్కో బృందం 40 పెన్షన్లు మాత్రమే పరిశీలిస్తుంది. ఆయా సచివాలయాల పరిధిలోని పెన్షన్ల దారుల సంఖ్యను బట్టి ఎన్ని బృందాలు ఏర్పాటు చేయాలనేది మాత్రం నిర్ణయిస్తారు. ఈ బృందం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ సోమ మంగళవారాల్లో పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ వీరపాండ్యన్ అన్ని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ర్యాండమ్ తనిఖీల్లో వెల్లడైన వివరాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్త పరిశీలనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అర్హత లేకపోయినా సరే కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం దృష్టి సారించింది. అనర్హుల ఏరివేతకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ కార్యక్రమం తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతల సిఫారసుతో అనర్హులకు పింఛను ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో అర్హులకు పింఛన్లు అందలేదనే ఆరోపణలు ఉన్నాయి. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు అర్హత ఉన్న ఏవేవో కారణాలు చెప్పి దరఖాస్తులు పక్కన పెట్టారని కొంతమంది ఆరోపించారు. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 8 లక్షల మంది పింఛన్లను తొలగించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందించాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొంత పింఛన్లపై వివిధ రకాల రూపకల్పన 5 మంత్రులతో సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వము దాదాపుగా సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం వెళ్లిన బృందానికి 13 ప్రశ్నలు సూచించింది. ప్రశ్నలు వివరాలలోకి వెళితే ఈ విధంగా ఉన్నాయి. పింఛన్దారుని స్టేటస్ ను యాప్ లో నివాసం ఉంటున్నారా, మరణించారా, అందుబాటులో లేరా అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 ఆ పైన ఉందా అనే కాలం ఉంటుంది. లబ్ధిదారునికి కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా అనే కాలం ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా, టాక్సీ, ట్రాక్టర్, ఆటో మినహాయింపు అవును లేదు అనే కాలమ్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షనర్ ఎవరైనా ఉన్నారా అనే కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనే ఒక కాలం ఉంటుంది. మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అనే కాలాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా, పింఛన్దారుడు వికలాంగతత్వం కలిగి ఉన్నాడా, పింఛన్దారుని అసైన్మెంట్ వైద్య పరీక్షలకు సిఫారసు చేస్తున్నారా, ఆయా ప్రశ్నలకు సమాధానాలు నమోదైన అనంతరం పింఛన్ కొనసాగించడానికి సిఫారసు చేస్తున్నారా లేదా అని వివరాలు తనిఖీ చేసే ఉద్యోగి యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్దారుని ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ప్రభుత్వం సూచిస్తుంది. మీకు ఇలాంటి సమాచారం మరింత కావాలి అనుకుంటే ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కు సబ్స్క్రైబ్ చేసుకోమని రికమెండ్ చేయండి. మా ఛానల్ ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.